ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారాన్ని మీరు ఆచరించారు అంటే మీకు ధనప్రాప్తి కలిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పరిహారం ఎలా ఆచరించాలి అంటే మంగళవారం నాడు గాని, శుక్రవారం నాడు గాని ఈ పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఒక ఎర్రటి క్లాత్‌ని తీసుకొని, ఆ ఎర్రటి క్లాత్‌లో కొంచెం సింధూరాన్ని అంటే హనుమంతుడికి వాడుతున్నటువంటి సింధూరాన్ని కొంచెం వేసి, తదుపరి కొంచెం తెల్ల ఆవాలను కూడా ఆ ఎర్రటి క్లాత్‌లో సింధూరంతో పాటుగా వేసి, ఒక 2 పోక చెక్కలను కూడా ఉంచి, ఇంకా దానితో పాటు ఒక నాణాన్ని ఉంచాలి. అయితే ఈ నాణెం మీరు రూ. 1 కాయిన్ అయినా యూజ్ చేయవచ్చు, రూ. 2 కాయిన్ అయినా యూజ్ చేయవచ్చు. అలాగే రూ. 5 కాయిన్ గాని, రూ. 10 కాయిన్ గాని ఏదైనా ఒక కాయిన్‌ని ఉంచి వాటన్నిటిని కలిపి ఒక మూట రూపంలో కట్టి, మీరు ఆ మూటని పట్టుకుని హనుమాన్ చాలీసాను ఒక్క మారు పారాయణం చేసుకొని మీ యొక్క పూజా మందిరంలో గాని, లేదా మీరు ధనం దాచుకునేటటువంటి మీ యొక్క బీరువాలో గాని, లేదా మీరు ఎప్పుడైనా ఏదైనా లాకర్‌లో ధనం దాచినా సరే, అక్కడ గాని ఈ యొక్క మూటను పెట్టినట్లయితే, మీకు మనీ అట్రాక్షన్ జరిగి ధనప్రాప్తి పెరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.